హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్ర స్పెషల్ స్వీట్ గోరుమిట్టీలను చేసి చూపించబోతున్నాను. ఆంధ్రాలో ఎక్కువగా ఈ స్వీట్ని చేసుకుంటుంటారు. ఏ ఫంక్షన్స్కైనా, తర్వాత సారెలు ఇవ్వడానికి వాటికి ఎక్కువగా ఇస్తుంటారు. పెద్ద పెద్ద సైజులో చేస్తుంటారు. ఫెస్టివల్స్కి వాటికి కూడా చేస్తుంటారు. గోరుమిట్టీలు అంటారు వీటిని. బొటన వేలుతో చేస్తారు. ఈ స్వీట్ చేయడం కూడా చాలా ఈజీయే. గవ్వలు చేసినట్టే ఉంటుంది పిండి చేయడం, కాకపోతే సైజ్ కొంచెం పెద్దవిగా ఉంటాయి. గవ్వల కన్నా. అందుకనే కొంచెం ఫ్రై అవ్వడానికి కూడా టైం ఎక్కువ పడుతుంది. చాలా టైం తీసుకుంటుంది ఈ స్వీట్ చేయాలంటే. చాలా ట్రెడిషనల్ రెసిపీ ఇది. ఈ స్వీట్లో నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత గుల్లగా చాలా బాగుంటాయి. తినేటప్పుడు బొంబాయి రవ్వ తగులుతూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నా చైల్డ్హుడ్ డేస్ రెసిపీ. చిన్నప్పుడు ఎక్కువగా ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తుండేవాళ్ళం. మా ఇంటికి వచ్చినప్పుడు స్వీట్ చేసినప్పుడు అయితే ఆ మెమరీస్ అయితే గుర్తొచ్చాయి. ఎంత చేసినా సరే ఈ షేప్ చేయాలంటే చాలా కష్టం. చేతులు నొప్పెట్టేస్తాయి కూడా చేయడానికి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మైదా పిండి తీసుకోవాలి, ఆల్ పర్పస్ ఫ్లోర్, షుగర్, బాంబాయి రవ్వ, ఈ 3 ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. థాయ్ షుగర్ చాలా సన్నగా ఉంటుంది. పాకం పెట్టేటప్పుడు చూసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ వేసేసాను. ఈ గోరుమిట్టీలు చేయడానికి పిండి కలుపుకునే విధానం చాలా ఇంపార్టెంట్. తీసుకునే క్వాంటిటీని కూడా కరెక్ట్గా తీసుకోవాలి. ఏది ఎక్కువ తక్కువ తీసుకుంటే సరిగా రావు. అన్నీ నేను ఈ బౌల్తో తీసుకుంటున్నాను. 2 కప్పుల మైదా తీసుకుంటున్నాను. 2 కప్పుల మైదా, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఈ పిండి కలుపుకోవడానికి. షుగర్ అయితే 3 కప్స్ కదా అవుతుంది. 2 కప్స్ నేను షుగర్ యాడ్ చేశాను, కానీ 1.5 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ గోరుమిట్టీలు నెయ్యి వేసుకుని చేసుకుంటున్నాం కాబట్టి ఒక 1 మంత్ వరకైనా వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఆయిల్తో చేసుకుంటే చాలా గట్టిగా ఉంటాయి, తినలేము. పళ్ళు చాలా నొప్పి వచ్చేస్తాయి తినడానికి. నెయ్యితో చేసుకుంటే చాలా గుల్లగా ఉంటాయి. పాకం కూడా చాలా కరెక్ట్గా పెట్టుకోవాలి. కొంచెం ముదురు పాకం వచ్చిన గోరుమిట్టీలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి. పాకం కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత బాగా వస్తాయి. ఇలాగా 1 కప్పు బొంబాయి రవ్వను కూడా తీసుకోవాలి. సన్న సూజీ తీసుకోవాలి, మరీ పెద్దగా ఉండకూడదు. 1.5 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడు తినే సోడాని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. గోరుమిట్టీలు లోపల గుల్లగుల్లగా వస్తాయి. మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. చిటికెడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 2 కప్పులు మైదా పిండి, 1 కప్పు సూజీ రవ్వ, 1 కప్పు నెయ్యి తీసుకోవాలి. ఇలాగా కరెక్ట్గా కొలతలు తీసుకోవాలి. ఎక్కువ తక్కువ తీసుకుంటే టేస్ట్ మారిపోతుంది. పిండిలో సగం షుగర్ తీసుకోవాలి. 3 కప్స్ అవుతుంది కదా. 2 కప్స్ మైదా, 1 కప్ బాంబాయి రవ్వ. పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. సూజీ, మైదా ఇప్పుడు మెల్ట్ చేసుకున్న నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్న నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఏ బౌల్తో అయితే కొలత తీసుకున్నామో అదే బౌల్ని యూజ్ చేసుకోవాలి. నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. చేస్తున్నప్పుడు నెయ్యి స్మెల్ అయితే చాలా బాగా తెలుస్తుంది. ఈ పిండి కలపడానికి నేను 1 కప్పున్నర వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. పిండి కలిపిన తర్వాత కూడా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. పిండి డ్రై అయిపోకుండా ఉంటుంది. మైదా పిండిలో బొంబాయి రవ్వ, నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పట్టుకుంటే ఉండలాగా ఉండాలి. ఆ విధంగా పిండి అంతా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే ఈ గోరుమిట్టీలు అనేవి గుల్లగా అంత టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత పిండి చాలా సాఫ్ట్గా ఉండాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, ఎందుకంటే బొంబాయి రవ్వ వేసాం కాబట్టి కొంతసేపు అయిన తర్వాత గట్టి పడిపోతుంది పిండి అంతా.
గోరుమిట్టలు చేయడానికి ఒక టెక్నిక్ అయితే ఉంది. చేత్తో చేయడానికి అయితే చాలా టైం పడుతుంది కాబట్టి ఇవన్నీ చేయలేము. కొంతమంది దువ్వెనతోటి చేస్తుంటారు. అది కాకుండా గరిటె కూడా ఉంది. దాంతో కూడా చేస్తే చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. చూపిస్తాను అది కూడా ఎలా చేయాలో. బొంబాయి రవ్వ యాడ్ చేసాం కాబట్టి పిండి కొంచెం కలపడం కొంచెం కష్టంగానే ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఒకేసారి ఎక్కువ యాడ్ చేయకూడదు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. గోరుమిట్టలు అనేది ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ. ఇది అన్ని స్వీట్ షాప్లో దొరకదు. స్వగృహ షాప్స్లోనూ వాటిలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. లేదంటే మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి. చాలా స్పెషల్ రెసిపీ అనే చెప్పాలి. స్వీట్ షాప్లో దొరికే ఎక్కువగా మైదాతో చేస్తారు. చాలా వైట్ కలర్లో ఉంటాయి అవి. వీటిని బెల్లంతోనైనా పంచదారతోనైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పంచదారతో చేస్తున్నాను. పిండిని ఈ విధంగా చాలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పైన నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల పిండి డ్రై అయిపోకుండా ఉంటుంది. బొంబాయి రవ్వ డ్రైగా ఉంటే గోరుమిట్టలు చేస్తున్నప్పుడు వస్తూ ఉంటుంది బయటికి. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. బొంబాయి రవ్వ కొంచెం నానడానికి. కలిపిన వెంటనే చేయలేము, ఎందుకంటే రవ్వ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది గోరుమిట్టలు చేసినప్పుడు. ఇలా నానడం వల్ల గోరుమిట్టలు చాలా బాగా వస్తాయి. తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. పిండిని తీసుకుని గోరుమిట్టల సైజుని బట్టి పిండిని తీసుకోవాలి. మరీ పెద్దవి కాదు, చిన్నవి కాకు మీడియం సైజులో చేస్తున్నాను, ఎందుకంటే ఇవి వేగడానికి చాలా టైం పడుతుంది. ఈ గోరుమిట్టలు చేయడానికి ఒక టెక్నిక్ అయితే ఉంది. ఆ విధంగా అయితే గోరుమిట్టలు ఎన్నైనా చేసుకోవచ్చు. చేతితో చేయాలంటే చాలా కష్టం. అదేంటో చూడండి, నేను ఎలా చేసి చూపిస్తాను మీకు. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని హీట్ చేసుకోవాలి. ఈ లోపల గోరుమిట్టని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ఆయిల్ని బాగా హీట్ చేసుకుని ఇవి వేయించినప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. లేదంటే పైన వేగిపోతుంది, లోపల వేగకుండా పచ్చిగా ఉంటుంది. గోరుమిట్టలు షేప్ చేయడానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి. అప్పటికప్పుడు చేయాలన్నా రాదు. నేను ముందుగా కొంచెం ప్రాక్టీస్ అయితే ఈ మాత్రమేనా వచ్చింది. పిండి నానబెట్టడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది కదా. ఈ లోపల నేను చాలా ప్రాక్టీస్ చేశాను. పిండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా ఉంటే గోరుమిట్టలు మనకి నచ్చిన షేప్లు అయితే వస్తాయి. ఈ విధంగా చేసుకోవాలి అన్నిటినీ. చిన్నప్పుడు మా అమ్మగారికి మేము ఇలాగే హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. మాకు నచ్చిన షేప్లో చేసి పెట్టేవాళ్ళవి. మళ్ళీ ఇంతవరకు చేయలేదు, ఇప్పుడు చేయడమే. ప్రాక్టీస్ లేదు కాబట్టి ఇలా వస్తున్నాయి. మీకు ఒక టెక్నిక్ చూపిస్తాను. అలా చేయడం వల్ల ఇంకా ఇలా చేతితో చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేయాలంటే చేతులు కూడా నొప్పి వస్తాయి. ఫింగర్స్ నాకైతే చాలా నొప్పి వచ్చాయి. చేత్తో నేను ఒక 10 మాత్రమే చేశాను. మిగతావన్నీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను.
ఇలాగా మీడియం ఫ్లేమ్లోని గోరుమిఠాయి అన్నిటిని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదు. ఇదే పిండితోటి గవ్వలను కూడా చేసుకోవచ్చు. ఇవి చాలా ఈజీ. ఇవే బెస్ట్ చెప్పాలంటే. తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. తొందరగా అయిపోతాయి కూడా. గవ్వలు చేసుకునే విధానం కూడా ఇంతేనండి. ఇష్టం లేకపోతే బొంబాయి రవ్వ యాడ్ చేయని అవసరం లేదు. మైదా పిండితోనే చేసుకోవచ్చు. బెల్లం గవ్వలు కానీ పంచదార గవ్వలు కానీ చేసుకోవచ్చు. నేను పంచదారతో చేస్తున్నాను కాబట్టి ఈ పంచదార గవ్వలే చేస్తున్నాను. ఈ చిన్న గవ్వలు ఎందుకు చేస్తానంటే పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు పెద్దవాటి కన్నా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు ఇలా పంచదార కాకుండా బెల్లంతో చేస్తాను. బెల్లంతో చేస్తే చాలా హెల్తీ కదా. ఈ గోరుమిఠాయిలు ఆయిల్లో వేస్తున్నప్పుడు నెయ్యి వాసన అయితే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా వేయించుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు చేతితో కాకుండా ఈజీగా చేసుకునే టెక్నిక్ అయితే చూడండి. ఇలాగ గరిటె ఉంటే చూసుకోండి. దీంతో చేయడం అయితే చాలా ఈజీగా ఎన్నైనా చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటే ఇలాగ పిండి ముద్దను తీసుకోవాలి. పిండి చూసారు ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగా వస్తుంది. పిండిని తీసుకొని ఈ విధంగా చేసుకొని గరిటె మీద ఇలాగా చేసుకోవాలి. అంతేనండి, గోరుమిఠాయిలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేతు ఇలా ప్రెస్ చేస్తే చాలు గట్టిగా షేప్ అయితే వచ్చేస్తుంది. దీన్ని నెమ్మదిగా తీసుకుని గోరుమిఠాయిల షేప్లోకి వత్తుకోవడమే. షేప్ చూసారా, చేత్తో చేసినట్లే వచ్చాయి కదా, చాలా బాగా వచ్చాయి. దీన్ని ఇలాగా షేప్ చేసుకుని పెట్టుకోవడమే. ఇంకా అన్నీ ఇలాగే చేసుకోవాలి. చాలా ఈజీ టెక్నిక్ అండి. చాలామంది దువ్వెనతో కూడా చేస్తారు. నా దగ్గర ఈ గరిటె ఉంది, దీంతో చేస్తున్నాను. షేప్ అయితే కరెక్ట్గా గోరుమిఠాయిల షేప్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, ఇలా ప్రెస్ చేసుకోవాలి. అంతేనండి, గోరుమిఠాయిలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి.
గోరుమిటీలు ఫ్రై చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ముందుగా చేసుకున్న గవ్వలు ఉన్నాయి కదా, వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి, చేయడం కూడా చాలా ఈజీ. ఈ గవ్వలు వేగుతూ ఉంటాయి. ఈ లోపల పంచదార పాకాన్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. 3 కప్పులు తీసుకున్నాం కదా, దీంతో 2 కప్పుల మైదా, 1 కప్పు బొంబాయి రవ్వ, 2 కప్పులు షుగర్ అయితే తీసుకున్నాను. అంత అయితే అవసరం లేదండి. 1.5 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇది థాయ్ షుగర్, చాలా చిన్నగా ఉంటుంది, తొందరగా పాకం కూడా వచ్చేస్తుంది. చాలా స్వీట్ ఎక్కువ, షుగర్ ఎక్కువైనట్టు అనిపించింది. 1.5 కప్ అయితే కరెక్ట్గా సరిపోయేది. చూద్దాం పాకం ఎలా వస్తుందో చూడండి. టూ కప్స్ షుగర్ తీసుకుని 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ని మెల్ట్ చేసుకోవాలి. ఈ షుగర్ తొందరగా మెల్ట్ అయిపోతుంది. పాకం మరుగుతున్నప్పుడు ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది గోరుమిటీలకి. పాకం రెడీ అయ్యే లోపల ఈ గవ్వలు కూడా అన్నీ ఫ్రై అయిపోయి ఉంటాయి. వీటిని కూడా తీసేసుకుని ఇంకా పాకంలో వేసుకోవడమే. పంచదార పాకం చాలా ముదురు పాకం అయితే తీసుకోవాలి. ఈ విధంగా పంచదార పాకం ఈ విధంగా తీసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా వచ్చినట్టు, అంటుకోకుండా రావాలి. ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న గోరుమిటీలను ఇందులో యాడ్ చేసుకోవాలి. పాకం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పంచదార పాకం కొంచెం ఎక్కువ పెట్టేసాను కాబట్టి వీటిని ఒకసారి తీసేసుకుని చిన్న గవ్వలను కూడా ఒకసారి యాడ్ చేసుకోవాలి. అప్పుడు పాకం కొంచెం చిక్కపడుతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా పంచదార పాకంలో కలుపుకుంటే స్వీట్నెస్ అనేది లైట్గా ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువగా కావాలనుకుంటే లాస్ట్లో యాడ్ చేస్తాను. స్వీట్నెస్ సరిపోతుంది అనుకుంటే ఇలా ఉంచితే సరిపోతుంది.
గవ్వలకైతే పంచదార పాకం కరెక్ట్గా సరిపోయింది, ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చల్లారిన తర్వాత వీటిని టేస్ట్ చేస్తే చాలా బాగుంటాయి. కిడ్స్ తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. పంచదార పాకం ఇలా సిరప్లా ఉన్నట్టు అనిపిస్తుంది, చల్లారిన తర్వాత డ్రై అయిపోతుంది, వైట్గా అయిపోతుంది. చూడండి, పంచదార చిలకలు కూడా ఇలాగే పాకంతో చేసుకుంటే ఏ షేప్ అయినా వస్తాయి, కరెక్ట్గా వస్తాయి షేప్ అయితే. ఇప్పుడు లైట్గా కోట్ అయిన పంచదార పాకంలోని తీసిన గోరుమిట్టలను మళ్ళీ ఇందులో వేసుకుంటే పంచదార చాలా బాగా పడుతుంది పాకం అనేది. చూసారా ఎంత పాకం, ఎంత గట్టి పాకం అయితే వచ్చింది. ఈ విధంగా అన్నిటినీ కలిపేసుకుని తీసేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత అవే డ్రై అయిపోతాయి. లోపలంతా క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటుంది. బయట అంతా ఇలాగా వైట్ కలర్గా షుగర్ సిరప్ కోట్ అయి ఉంటుంది, చాలా బాగుంటుంది తినడానికి. చల్లారిన తర్వాత వెంటనే డ్రై అయిపోతాయి, పొడిగా ఉంటాయి. చూడండి, పంచదార పాకం ఇలా కోట్ అయితేనే బాగుంటుంది గోరుమిట్టలకి, అప్పుడే చూడడానికి చాలా బాగుంటాయి. గోరుమిట్టలకి పంచదార పాకం ఇలా తీసుకోవాలి. చల్లారిన తర్వాత గవ్వలు గోరుమిట్టలు చూసారా, తినడానికి అయితే రెడీ. ఇది ఫ్రెండ్స్ ఆంధ్ర స్పెషల్ రెసిపీ. గోరుమిట్టలను ఎలా చేసుకోవాలో చూసారు కదా. చేయడం కొంచెం కష్టమైనా సరే చాలా బాగుంటుంది. ఒక 1 month వరకు వీటిని స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు పాడవు. నెయ్యి చాలా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా ఉంటాయి కూడా తినడానికి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం పక్కన బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం. Please subscribe Bangkok Muchatlu channel. Thank you so much.